ఈరోజే ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి రూపంలో అలంకరణ చేస్తారు. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతడు పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నారు. అప్పుడు అతను నమస్కారం చేసి పార్వతీ పరమేశ్వరులతో ఇలా పలికాడు. తాను వారికి ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా వరాన్ని కోరుకున్నాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారం అనంతరం కనకదుర్గామాత ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గా 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లో ధరించే 8 ఆయుధాలు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్యుల వారు తమ తపోఫలాన్ని దారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన తర్వాత దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు. కనకదుర్గ క్షేత్ర మహాత్యాన్ని తెలిపే పురాణ కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో ధనువు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి రంభుడు, కరంబుడు అనే 2 కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు పెరిగి పెద్దయ్యాక ఇద్దరికి పెళ్ళిళ్ళవుతాయి. కానీ వాళ్ళకి పిల్లలు మాత్రం పుట్టలేదు. పిల్లల కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేసి ఫలితం లేక చివరికి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టారు. ధనువు, రంభుడు, కరంబులతో పాటుగా వారికి పిల్లలు కూడా తోడైతే లోకాలన్నిటినీ నాశనం చేస్తారని భయపడిన ఇంద్రుడు వారి తపస్సును చెడగొట్టడానికి ప్రయత్నం మొదలు పెడతాడు. కరంబుడు ఒంటికాలిపై నీళ్ళల్లో నిలబడి ఏండ్ల తరబడిగా దీక్షను చేస్తూ ఉంటాడు. రంభుడు చుట్టూ అగ్నిమంటలు మండుతుండగా ఆ అగ్ని మధ్యలో నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు ముసలిలా మారి నీటిలోకి చేరి నీటిలో తపస్సు చేస్తున్న కరంబుడి కాలును పట్టుకుంటాడు. కరంబుడు ముసలి పట్టు నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అది మామూలు ముసలి కాదు కదా, ముసలి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు. అందుకే కరంబుడు గెలవలేక ముసలికి ఆహారం అయిపోతాడు. తన సోదరుడు మోసపు ముసలికి ఆహారమయ్యాడని తెలిసిన రంభుడు చాలా బాధపడతాడు. గుండె పగిలేలా ఏడుస్తాడు. తన తపస్సును విరమించి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అంతవరకు రంభుడి తపస్సు తీవ్రతను చూస్తూ ఉన్న అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏ కాలంలో అయినా ఆత్మహత్యకు పాల్పడడం పాపం. ఏ జీవి అయినా ఈ నేలపైకి వచ్చింది ఇక్కడ జీవించి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి. అలా కాక బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటే ఆ కర్మ జన్మ జన్మలకు నీ వెంటే వస్తుంది కానీ నిన్ను వదిలిపోదు. అందుకని నువ్వు ఆత్మహత్య మానుకో. నువ్వు అలా చేస్తే నేను నీకు వరాన్ని ఇస్తాను అని అంటాడు అగ్నిదేవుడు. దాంతో రంభుడు ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకొని తనకు 3 లోకాలను జయించగల దేవుళ్ళ చేతిలో కానీ రాక్షసుల చేతిలో కానీ చావులేనివాడైన ఒక కొడుకు కావాలని కోరుతాడు. అప్పుడు అగ్నిదేవుడు, నీ మనసును జయించిన స్త్రీని పెళ్లాడితే ఆమె ద్వారా నీవు కోరుకున్న కొడుకు పుడతాడు అని వరమిస్తాడు అగ్నిదేవుడు.
ఇక తన మనసుకు నచ్చిన స్త్రీని వెతుకుతూ మాలాయక్షం అనే ప్రాంతం వైపుకు వెళ్తూ ఉంటాడు రంభుడు. అలా వెళ్తూ ఉండగా అతనికి ఏనుగులు, గుర్రాలు, మహిషాలు అంటే దున్నలు, గేదెలు, ఆ తర్వాత ఆవులు, గొర్రెలు కనబడతాయి. రమ్ముణ్ణి అందులోని ఒక ఆడమైషం ఆకర్షిస్తుంది. దానిపై మనసు పడతాడు. అదే సమయంలో ఆ మైషం కూడా రమ్ముడిపై మనసు పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లకు మైషం గర్భవతి అవుతుంది. మైషాన్ని తీసుకొని పాతాళంలో ఉన్న తన రాజ్యానికి వెళ్తాడు రంభుడు. కానీ ఆ మైషాన్ని అతడి బంధువులు అసహించుకుంటారు. దాంతో అక్కడ ఉండలేక తిరిగి మాలాయక్షానికి వచ్చి అక్కడ మైషంతో కలిసి ఉంటాడు. అక్కడ వాళ్ళకి ఒక ఆడమైషం, ఒక మగ మహిషం పుడతాయి. అలా పుట్టిన తన కూతురు మహిషాన్ని అసహించుకుంటాడు రంభుడు. దానిని చంపడానికి కత్తి ఎత్తుతాడు. కానీ ఆ మహిషం తిరగబడి రమ్ముణ్ణి కొమ్ములతో పొడిచి చంపివేస్తుంది. ఆ తర్వాత రమ్ముడి చేతిలో పడి అతడి స్త్రీ మహిషం సహగమనం చేస్తుంది. అప్పుడు ఆ చితిమంటలోంచి ఒక వికృత రూపుడు బయటికి వచ్చి అక్కడ చుట్టూ ఉన్న రాక్షసులను, యక్షులను చంపుతాడు. రంభుడికి మహిషంకి పుట్టిన మగమహిషాన్ని తప్ప అందరినీ చంపుతాడు. ఇక ఆ తర్వాత ఆ మగమహిషమే మహిషాసుడిగా మారుతాడు. ఒకసారి మగమహిషంగాను, ఒకసారి రాక్షసుడిగాను తనకు నచ్చినట్లుగా మారుతూ బ్రహ్మ కొరకు తపస్సు చేసి బోలెడు వరాలను పొందుతాడు. తన రాజ్యాన్ని చాలా బలోపేతంగా తయారు చేసుకుంటాడు. రాజ్యాలన్నింటిపైన దాడి చేసి వాటినన్నింటినీ ఆక్రమిస్తాడు. చివరికి స్వర్గలోకంపై దండెత్తుతాడు. ఇంద్రాది దేవతలందరూ మహిషాన్ని ఎదిరించలేకపోతారు. మహిషుడు వాళ్ళ వీపును చీరుతాడు. దాంతో భరించలేక మహావిష్ణువుని, మహాశివుణ్ణి దర్శించి తమను ఆదుకోమని, స్వర్గలోకాన్ని కాపాడమని వేడుకుంటారు. దాంతో శివవిష్ణువులు మహిషుడితో యుద్ధానికి దిగుతారు. మహిషుడు సింహరూపాన్ని ధరించి దేవతల సైన్యాన్ని నాశనం చేస్తూ శివవిష్ణువులను కూడా తీవ్రంగా ఎదురిస్తాడు. విష్ణుమూర్తి చక్రం, మహాశివుడి త్రిశూలం కూడా అతన్ని ఏమీ చేయలేకపోతాయి. దానితో మహిషుడి చావుకై అన్వేషిస్తారు దేవతలు. బ్రహ్మ, శివుడు, విష్ణువులు కలిసి సమాలోచన చేసుకొని తమ అంశలకు ముక్కోటి దేవతల అంశలను కూడా జతచేసి ఆ మహాతేజస్సుతో ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు. ఆ స్త్రీమూర్తి పేరే దుర్గాదేవి. అలా జన్మించిన ఆమె ముఖం శివుడి తేజంతోనూ, వెంట్రుకలు యముడి తేజంతోనూ, చేతులు విష్ణువు తేజంతోనూ, ఛాతి భాగం చంద్రుడి తేజంతోనూ, నడుము భాగం ఇంద్రాంశతోనూ, కాళ్ళు వరుణ తేజంతోనూ, భూమి అంశతో ఆసన భాగం, పాదాలు బ్రహ్మ అంశతో, కాలివేలు సూర్యుని అంశతో, ముక్కు కుబేర అంశతో, దంతాలు ప్రజాపతి అంశతోనూ, చెవులు వాయువు అంశతో పుడుతుంది. ఆ తర్వాత దుర్గామాతకి శివుడు త్రిశూలాన్ని, విష్ణుమూర్తి చక్రాన్ని, శంఖాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, అగ్నిదేవుడు అగ్నిశక్తిని, గాలిదేవుడు వేగాన్ని, యముడు యమదండాన్ని, ప్రజాపతి అక్షవాలిని అంటే మెడలో ధరించే స్వర్గలోకపు హారం, దక్షుడు కార్ముకం అను గుండ్రటి ఆయుధాన్ని, బ్రహ్మ కమండలాన్ని, సూర్యుడు కిరణాలని, సముద్రుడు హారాన్ని, విశ్వకర్మ అవేద్యమైన కవచాలను ఇచ్చారు. ఆ తర్వాత మహాశక్తి రూపమైన మహాశక్తి దుర్గామాతను మహిషాసురు నుండి రక్షించమని వేడుకున్నారు. ఆమె వారికి అభయమిచ్చి మహిషుడితో యుద్ధానికి దిగింది. తన ఊపిరి నుండి దుర్గాగణాలను సృష్టించింది. ఆ గణాలకు, మహిషుడి సైనికులకు భీకర యుద్ధం జరిగింది. దుర్గాదేవి గణాలు మహిషుడి సైన్యాన్ని చంపివేశాయి. దాంతో మహిషుడు తన కొమ్ములతో పెద్ద పెద్ద కొండలను పెకిలించి తెచ్చి విసురుతూ యుద్ధం చేశాడు. అప్పుడు దుర్గాదేవి పాశాలను విసిరి మహిషుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అతడు సింహంలా మారి దాడి చేయసాగాడు. దాంతో దుర్గాదేవి కత్తితో సింహాన్ని నరకబోతుంది. అప్పుడు మహిషుడు ఏనుగులా మారుతాడు. తన తొండంతో ఆమె రథాన్ని కొడతాడు. దాంతో ఆగ్రహించిన దుర్గాదేవి
తొండాన్ని నరుకుతుంది. అప్పుడు ఆ మహిషుడు ఆ బాధ తట్టుకోలేక మనిషిలా మారి మాయాయుద్ధం చేశాడు. కానీ దుర్గామాత వాడిని పట్టుకొని మట్టి ముద్దలా కొట్టి ఎడమ కాలి కింద వేసి తొక్కిపట్టి త్రిశూలంతో మహిషుడి తలను గుచ్చి పైకి లేపింది. దాంతో మహిషాసుడి తల శరీరం నుండి వేరయ్యింది. మహిషుడు అంతటితో మరణిస్తాడు. ఇది మహిషాసుర దుర్గాదేవి కథ.